హలో అండి అందరికీ. ఇది అమ్మ వాళ్ళ ఊర్లో మా తోట దగ్గరికి వెళ్తున్నాం. వీళ్ళంతా బయలుదేరేటప్పుడు కూడా నేను రాను రాను అని నిద్రపోతూనే ఉన్నా. తీరా కార్ స్టార్ట్ చేశాక మళ్ళీ ఆగండి నేను వస్తా అని మళ్ళీ వెళ్ళా. అందుకే నాకు అంత ఆవలింపులు వచ్చేస్తూ ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, నా మ్యారేజ్ అవ్వక ముందు నుంచి ఈ బ్రిడ్జ్ పనులు మొదలు పెట్టారు. ఇప్పటికి కొంచెం ఫినిష్ అయిందనమాట. ఇది మా తోట దగ్గరికి వచ్చేసాం. ఆషాఢ మాసం కదా, మా అమ్మ గోరింటాకు తీసుకొని రా అంటే వచ్చా. నేను పెట్టుకుంటే హెల్త్కి, ఇది బాడీకి కూల్ కూడా చేస్తుంది కదా, వేడి తగ్గిస్తుంది, ఎక్కడికి హెల్త్కి కూడా మంచిదే కదా అని నేను వచ్చా. ఇదంతా మా తోట దగ్గర అన్నమాట. మామిడి చెట్టు, మాకు వరి పండించే కూడా ఉంది. అది ఇటువైపు ఉంటుంది, అది లాస్ట్లో వస్తుంది చూడండి. ఇదంతా వేరే వాళ్ళది. మళ్ళీ నేను గోరింటాకు చెట్టు ఉంటే అక్కడ వెతుక్కుంటూ వెళ్ళా. ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ గోరింటాకు చెట్టు ఉండే విషయమే నాకు తెలీదు, మా అమ్మ చెప్తే తప్ప. వీళ్ళంతా తోటలోకి వెళ్ళారు. ఇదంతా వేరే వాళ్ళది తోట. అక్కడ చెట్టు ఉంది అంటే నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళడం మా నాన్నకైతే ఇష్టం లేదు, కారుస్తూనే ఉన్నాడు. నేనే గోరింటాకు కోసం వెళ్ళాను. వీళ్ళున్నారు కదా, ఇదంతా మా తోటే అనమాట. మా మామిడి తోటలోనే నిమ్మ చెట్లు, చీనకాయ చెట్లు ఉన్నాయి. మేము ఎట్లా ఊరికి వస్తున్నామని కొన్ని సపోటాలు, వీడు పడిపోయాడు. ఇక్కడ సపోటా చెట్ల కల్లికాయలు ఉన్నాయంట. బాబు చూడు, నన్ను కట్టెతో గుర్చేది చూడు, రాక్షసి. కొన్ని సపోటాలు, ఒక మామిడికాయ, కొన్ని నిమ్మకాయలు, ఏవుంటే అవి మేము ఊరికి తెచ్చుకోవడానికి వెళ్ళామన్నమాట. కానీ ఈ వీడియో నేను లేట్గా పోస్ట్ చేస్తున్నా, అదే తేడా. నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది కానీ ఈ వీడియో గురించే మర్చిపోయా. నేను ఎందుకు తల మీద చున్నీ కప్పుకున్నాను అంటే, నేను గోరింటాకు పీకాను, అది చాలా ఫాస్ట్గానే పీకా. ఆ పీకుతుండగానే చినుకులు పడ్డాయన్నమాట, తుంపర స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎక్కువ అయిపోతుందేమో అని అప్పటికి మేము తడుస్తూనే ఉన్నాం. కాకపోతే చాలా లైట్గా పడుతుంది వాన. పక్కన కొండపైన కనిపిస్తుంది కదా, అది టెంపుల్, ఎద్దులకొండ రాయడని. అది కూడా ఒకసారి వీడియో పెడతాను. ఈ నిమ్మకాయ చెట్టు ఆకులు భలే స్మెల్ వస్తాయి కదా, చాలా బాగుంటుంది ఆ వాసన. నేను ఎప్పుడు తోట దగ్గరికి వెళ్ళినా వీళ్ళందరూ కాయలు పీకితే నేను మాత్రం ఆకులు పీక్కొని స్మెల్ చూస్తా. ఇప్పుడు కూడా నేను కొన్ని ఆకులు పీక్కొని కర్చీపులో పెట్టుకున్నా. మీరు కూడా అలా పెట్టుకొని చూడండి, కాసేపటికి ఆ కర్చీపు కూడా స్మెల్ వస్తూ ఉంటుంది. తిరుగుతుంది చెట్లలో చామల్లేకు పోవాకు, పిల్ల శ్రేష్ట కాదు, నాగు ఉండేది మొన్న ఏడగరా. బుడ్డం అంటున్నది, ఏముండేది తెలియదమ్మా. సరే వచ్చేసి సరే అట్లా కానీలేనా. ఇక్కడ పీకిస్తారా, రాడని ఉంటే పీకిస్తారా. నేను ఆ పక్కన తల మీద కూడా అవి బుడ్డల్లాగా ఉన్నాయి కదా, వాటి పేరు అయితే నాకు తెలీదు. నేను వాటి కోసం చెట్లలోకి వెళ్ళా, మా నాన్న అరుస్తూ ఉన్నాడు. ఇంకా రకరకాల పువ్వులు కూడా ఉంటాయన్నమాట అక్కడ కొండ మీద. మా నాన్న అరుస్తూనే ఉంటాడు, నేను వెళ్తే కట్టె చేతిలో పట్టుకో అని కూడా అరుస్తూ ఉంటాడు. కట్టె మాత్రం కంపల్సరీగా ఉండాలి తోటల్లో. ఏమన్నా ఉంటే అట్లా కదిలిస్తే బయటకు వచ్చేస్తాయి కదా. ఆ కనిపిస్తున్న అరుగు వచ్చి జమ్మి చెట్టు కింద అరుగు అనమాట, మా నాన్నే కట్టించాడు.
మా నాన్న తక్కువ అనమాట కూర్చునేది అక్కడ. మా నాన్న ఎక్కువ మామిడి తోటలోనే ఉంటాడు. ఇక్కడ పోయి వచ్చే బాటసారులు ఉంటారు కదా, వాళ్ళు హాయిగా పడుకుంటారు, కూర్చుంటారు. ఉగాదికి అయితే ఈ జమ్మి చెట్టుకి పూజలు చేసి మేము కంపల్సరీ టెంకాయ అయితే కొడతాము. మేము కంపల్సరీ ఇక్కడికి వస్తాం కూడా. మా ఇంటికి దూరమే కానీ మేము ఆటోలో వస్తాం. కారు ఉంటే కారులో వచ్చేస్తాం ఇక్కడికి. మా అమ్మ వాళ్ళు అయితే ఆటోలో వచ్చేస్తారు. ఈ కనిపిస్తున్న గట్టు మీద రాళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ మా నాన్న పెట్టను, పక్క తోట అతను తీసుకొని వెళ్ళిపోను. ఈ కనిపిస్తున్న నల్లేరు ఉంది కదా, నేనే పీక. దానికి కూడా ఎన్ని తిట్లు తిన్నానో ఏమో మా నాన్నతో. ఎందుకంటే గడ్డిలోకి వెళ్ళొద్దు అంటాడు మా నాన్న. కానీ ఇది బయటే ఉన్నా కూడా మా నాన్నకి భయం, ఏమన్నా వస్తాయేమో అని. అన్ని తిట్లు తిట్టినా కూడా నేను వినలేదు. ఆ రోజు పీక్కుంటూనే ఉన్నా. ఇవన్నీ పీకిన సపోటాలు. ఆ రాళ్ళు చెప్పాను కదా, అతనికి మేము ఎన్నిసార్లు మా నాన్న అరుస్తాడు, మా అమ్మ అరుస్తాడు. అతనికి వయసు ఎక్కువే కానీ బుద్ధి పెరగలేదన్నమాట. అట్లా మా రాళ్ళండి తను ఎత్తపోయి తన పొలం గట్టును పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళకి బుద్ధి ఉండాలి. వయసు పెరిగిన వాళ్ళకి కొంతమందికి బుద్ధి పెరగదన్నమాట. పక్క వాళ్ళవన్నీ తీసేసుకుంటూ ఉంటారు. ఇదంతా మా తోట. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే వాళ్ళు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇది కూడా మాదే. వరి వేశారు కదా, ఈ వరిది కూడా మాదే. అక్కడ ఇందాక వెళ్ళిన మామిడి తోట కూడా మాదే. మాకు ఊర్లో వరి పొలం, మామిడి తోట రెండూ ఉన్నాయి. ఇది కూడా మాదే, వరి వేసాం.